ఇది 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. మా బాబు చిన్న పిల్లాడప్పుడు. నాకైతే గనక ముఖ్యంగా నా జీవితంలో ఒక వస్తువు అంటే జీవితంలోని ఒక పార్ట్ లాగా మేము ఇష్టపడేదేంటంటే బొట్టు. నాకేదున్నా లేకపోయినా నాకు చిన్నప్పటి నుంచి అంత పిచ్చనమాట బొట్టంటే. ఏ డిజైన్‌లు పెట్టేదాన్ని, డాట్స్ పెట్టుకునేదాన్ని. ఏవి ఉంటే అవి ఏవి కొనకపోయినా స్టిక్కర్స్ మాత్రం బాగా కొనేదాన్ని. అయితే దేవుడిని నమ్ముకున్నాక, విడిచిపెట్టాక దేవుడు అదే విషయంలో నిలబడతానని, లేదో అని మరి నన్ను నా పట్ల టెస్ట్ చేయాలనుకున్నారో మరేమో కానీ, ఓ సంఘటన జరిగింది. మేమందరం వాసవి క్లబ్ తరపున యండమూరి వీరేంద్రనాథ్ గారు మీకు తెలిసే ఉంటారు, నవల రచయిత. ఆయన సైకాలజీ క్లాసెస్ పెట్టారు. రాజమండ్రిలో పెట్టారనమాట. అయితే వాళ్ళన్నారు మా పక్క వాళ్ళు, "జయ నువ్వు చర్చికి గుడికి రాకపోతే రాకపోతావు కానీ, ఇయన్నీ సైకాలజీ క్లాసెసే. అందరం డబ్బులు కట్టేసే వెళ్తున్నాము మా క్లబ్ తరపు నుంచి. నువ్వొస్తే రా తీసుకొని వెళ్తాము. నీకు అందరూ తెలిసిన వాళ్ళే కదా! సరదాగా ఉంటుంది. 2 రోజులు వెళ్దాము" అంది. నాకప్పుడు మా బాబు చిన్న బాబు. 5 ఇయర్స్ అలా ఉంటాయేమో. మా పక్కన ఆవిడ నాకు చాలా సపోర్ట్‌గా ఉండేది. వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో ఇంక నా పిల్లాడా, ఆవిడ పిల్లాడా అనేది ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఈ రోజుకి గూడా అలాగే ఉండేది. ఆవిడ అలాగ పెంచేది కదా! మా వారన్నారు, "డబ్బులు కట్టి వెళ్తున్నాము. మనమేం తప్పు చేయలేదు కదా! వాసవి క్లబ్ తరపైతే ఏంటి? డబ్బులు కట్టి వెళ్తున్నావు కాబట్టి వెళ్ళిపో" అన్నారు. అయితే మేమందరం వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ట్రైన్ దిగాక నేనెప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి. అసలకి ఆ ప్రాంతం అంతా నాకు చాలా కొత్త. అసలు ఏం తెలీదు గూడా. రాజమండ్రి వెళ్ళాక దిగాము. ఆటో ఎక్కాము. ఆటో ఎక్కితే అసలేంటో ఎడారిలో గుండా వెళ్తున్నట్టు వెళ్ళాము. అన్నీ గూడా అలాగున్నాయి ఆ టైంలో. అసలకి చాలా దూరం వెళ్ళాము. హోటల్‌కి తీసుకువెళ్లారు. అంతా బానే ఉంది. క్లాసులు స్టార్ట్ చేశారు. చాలా పెద్ద హాల్ అనమాట. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి చాలా మందొచ్చారు. రకరకాల ప్రాంతాల నుంచి మగవాళ్ళొచ్చారు, ఆడవాళ్ళొచ్చారు, అందరూ వచ్చారు. అయితే ఫస్ట్ రోజు క్లాసు డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారు తీసుకున్నారు. ఆయన సైకాలజిస్టే, ఆయన వైశాసే. ఫస్ట్ రోజు ఆయనకి, సెకండ్ రోజేమో యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇచ్చారు. నేనైతే ఆయన గురించి నాకసలు తెలీదు. నేను యండమూరి వీరేంద్రనాథ్ గారి క్లాసులు విందామని వెళ్ళాను. అయితే ఫస్ట్ రోజు క్లాసులు జరుగుతున్నాయి. చాలా పెద్ద హాల్ అనమాట. ఇక్కడ నుంచి చాలా ఒక 1000, 2000 మంది పట్టే హాల్ అనమాట. అన్ని ప్రాంతాల వారిని ఏం చేశారంటే, మనకి పాస్టర్ గారు క్విజ్ పెట్టినప్పుడు 1, 2, 1, 2 అన్నట్లే చేశారో, ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఏం చేశారంటే 1-10 నంబర్స్ పెట్టేసి, ప్రతి ఒక్కళ్ళని గ్రూప్స్‌కి డివైడ్ చేసేసి, వాళ్ళలో ఉన్న స్కిల్స్‌ని ఇలాగ అన్నీ గూడా చూపిచ్చాలి అనేసి ఆయన మొత్తం గూడా అలా చేశారు. అయితే 1-10 నంబర్స్‌లో నేను వచ్చిందేంటంటే, ఇట్లా పాస్టరమ్మ గారుంటే అక్కడ నేను కూర్చోవాల్సొచ్చింది ఆయన ముందు. ఆయన హిందువులు కాబట్టి ఏంటంటే కంపల్సరీ బొట్టు పెట్టుకుంటాము. ఎక్కడికి ఏదున్నా లేకపోయినా, ఏ చీర కట్టుకున్నా, ఏ నగలు వేసుకున్నా, వేసుకోకపోయినా, ఏమున్నా లేకపోయినా బొట్టు మాత్రం కంపల్సరీ. బొట్టు లేకపోతే అసలు ఇళ్ళలో ఒప్పుకోరు. నేను చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకోకముందు కూడా బొట్టు స్నానం చేసొచ్చిన వెంటనే ముందు ఏది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ముందు బొట్టు పెట్టుకునేవాళ్ళం. నాకు అలాగే ఇష్టంగా ఉండేది కూడా. మా అమ్మగారు చర్చికెళ్ళేవాళ్ళు. మా అమ్మగారు బొట్టు పెట్టుకోకపోయినా నాకేంటో నేను మాత్రం రక్షణ పొందకపోయినా కూడా నాకు ఆ బొట్టు మాత్రం నన్ను వదలలేదు. నేనంతగా ఇష్టపడేదాన్ని, అంత పెట్టుకునేదాన్ని. దేవుడిని నమ్ముకున్నాక, దేవుడిని ఇంకా తలపోసుకున్నాక, ప్రభువా నీకు బొట్టు సమర్పించేస్తాననేసి నేను మనసులోనే అనుకోని ఇంక నేను బొట్టనేది ఎప్పుడు ఇంక నా హృదయంలోనికి రానివ్వలేదు. అయితే ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాసులన్నీ చూశారు. జరుగుతున్నాయి. అన్నీ రాసుకుంటున్నాము. అన్నీ గూడా చెప్తున్నారు. అన్ని వివరాలు చెప్తున్నారు. రాసుకుంటున్నాం. అంటే పిల్లల గురించి టెక్నిక్స్ కానీ ఇలాంటివన్నీ చెప్తున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి ఆయన చూసి ఇంకిట్లా ఎదురు బదురు కూర్చుంటే కనపడుతూనే ఉంటాం కదా! బొట్టు పెట్టుకోలేదని ఆయన మనసులో ఒక్కటే గిలిగా ఉంది. అసలు ఎంత గిలి పడిపోతున్నారంటే ఆయన సాయంత్రం అయ్యేటప్పటికి తట్టుకోలేక, "మేడం గారికి బొట్టివ్వలేదా? ఆవిడ కింద పడిపోయిందేమో, ముందు బొట్టివ్వండి అంటున్నారు ప్రతి ఒక్కళ్ళతో. సాయంత్రం అయ్యేటప్పటికి క్లాసులన్నీ జరిగాక లాస్ట్ క్లాస్‌లో జరుగుతున్నప్పుడు, "మేడం గారు బొట్టు పెట్టుకోలేదన్నారు." నేనన్నాను, "మేము చర్చికెళ్తామండి" అన్నా. ఆయన ఒక్కటే అన్నారు, "ముందు మీరు కిందకి దిగిపోండి" అన్నారు. స్టేజ్ మీద ఉన్నాము. ఇలాగే స్టేజ్ ఉంది. "ముందు మీరు కిందకి దిగిపోండి మేడం. బొట్టు పెట్టుకుంటే ఇక్కడ నించోండి. లేకపోతే మీరు వెళ్ళిపోండి" అన్నాడు. ఒక్కటే మాట ఇంక. నాకు బొట్టు పెట్టుకోకపోతే ఇష్టం ఉండదు. అక్కడ వచ్చిన వాళ్ళేంటంటే, ఇప్పుడు అందరిని డివైడ్ చేసి 10 మందిని చేశారు కాబట్టి, ఇప్పుడు అందరం ఎలా కలుస్తామో అందరం కలిసి మాట్లాడుతున్నారు. అందులో జెంట్స్ ఉంటారు, ఆడవాళ్ళు అందరూ ఉంటాం కాబట్టి వాళ్ళేమంటున్నారంటే, "మేడం గారు చిన్న బొట్టే కదండీ!" అసలెంత వాళ్ళన్ని అనే ప్రశ్నేంటంటే, "ఎంతమంది క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోవట్లేదు? మీరింత చిన్న బొట్టు పెట్టుకోవటానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంత చిన్నది పెట్టుకోండి. నలుసంతదే పెట్టుకోండి. మీరు బొట్టు పెట్టుకోవటంలో తప్పేంటి? మీరు బొట్టు పెట్టుకోండి మేడం. ఆయనకిష్టం లేదండి. మేమందరం మాకేమి ఇబ్బంది లేదు. మేమొచ్చిన వాళ్ళందరికీ మాకేమి ఇబ్బంది లేదు. కాకపోతే ఆయన బొట్టు పెట్టుకోకపోతే ఒప్పుకోరన్నారు. నేను అయితే బొట్టు పెట్టుకోనండి అనేసి నేనింకా రూమ్‌కెళ్ళిపోయాను.
అది రూమ్కి వెళ్ళిపోయాను. ఎర్లీ మార్నింగు మళ్ళీ టిఫిన్స్ అయిపోయాక ఇంకా సెకండ్ డే ఆయనది కాదు కదా క్లాసు, వీరేంద్రనాథ్ గారిది అనేసి నేను ఉండిపోయా. యాక్చువల్గా నాకు అంతగా తెలియదు ఆ టైంలో. ఉండిపోతే మార్నింగ్ క్లాస్కి నేను అక్కడ కూర్చుంటే నన్ను తీసుకొచ్చిన వాళ్ళ క్లబ్ మెంబర్స్ని పిలిచారు. క్లబ్ మెంబర్స్ని పిలిచి, ఆవిడ ఉంటే క్లాస్ పెట్టను, క్లాస్ జరగటానికి వీల్లేదు, ఆవిడ ముందు పంపించేస్తారా లేదా అన్న మాటలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఏమిటంటే తెలిసిన వాళ్ళము, అందరం ఐకమత్యంగా వచ్చాము. నాకు అసలు ఆ ప్రాంతం గురించి తెలియదు. వాళ్ళు ఏంటంటే నా దగ్గరకు వచ్చి ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. క్లాస్ ఉంటే చెప్పను అంటున్నారు జయ అనటానికి. జెంట్స్ వచ్చేసి చిన్న బొట్టే కదా పెట్టుకోవడానికి, మీకేంటి ప్రాబ్లం, ఇంత చిన్న బొట్టు పెట్టుకోవడానికి మీరు ఎందుకు అంత మొండికేస్తున్నారు అనేసి అడిగారు. నేను దేవునికి ఇచ్చాక నేను పెట్టుకోమన్నా నేను పెట్టుకోను, అవసరమైతే క్లాస్ వదిలేసి వెళ్తాను, మీరేం బాధపడద్దు, నన్ను మీరు అందరూ సంతోషంగా తీసుకొచ్చారు అనేసి నేను చెప్పాను. వెంటనే కాకపోతే నాకేంటంటే క్లాస్ నుంచి నేను బయటకు వచ్చే కానీ, నేను ఒక 20 మంది వెళ్ళాము, నేను బయటకు వచ్చేసాను. నాకు అది చాలా కొత్త ప్రాంతం, అస్సలు తెలీదు. అసలు ఏంటంటే ఇంకా మనసులో లేదు. ఒక విధమైన మనకు కష్టం వచ్చినప్పుడు ఒక బాధ వస్తుంది చూసారా, బాధ వచ్చేస్తుంది లోపల నుంచి, లోపల కన్నీరు వచ్చేస్తుంది. ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను. మా వారికి ఫోన్ చేశాను, ఏమండి ఇట్లాగా అన్నారు అంటే, అయితే వచ్చేసే, క్లాస్ వదిలేసి వచ్చే, నీకు అంతే ఇబ్బంది ఏం కాదు, బస్కి వచ్చేసే అన్నారు. నాకు అసలు బస్ ఎలా వెళ్ళాలో తెలియదు, ట్రైన్కి ఎలా వెళ్ళాలో తెలియదు. బయటకు వచ్చే ఇంకా హోటల్ బయటికి నన్ను తీసుకొచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నేను అందుకని అసలు నా దుఃఖాన్ని ఎక్కడ చూపించకుండా మీరేం బాధపడద్దు, నేను వెళ్ళిపోతాను అనేసి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసాక ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. మెల్లో బంగారం ఉంటుంది, గాజులు ఉంటాయి, ఏయో ఒకటి ఉంటాయి కదా వేసుకొని వెళ్తే. నేను వచ్చిన ఆటో ప్లేస్, నేను వెళ్ళేటప్పుడు చూసిన ప్లేస్ ఏంటంటే చాలా వేరే, ఏంటి ఒక ఎడారిలాగా ఉన్నట్టు ఉంది. అదేదో వెనక నుంచి తీసుకెళ్లారో ఎటు నుంచి తీసుకెళ్లారో మాకైతే తెలియదు. అందులోనూ ఆ మధ్య కాలంలోనే హత్యలు అవి జరిగాయి అనేసి అన్నారు. మనసులో భయం అనిపించింది. ఇంకా కూర్చొని ముందు కిందకి దిగిపోయాను. హోటల్ నుంచి కిందకు వచ్చి రిసెప్షన్ దగ్గర కూర్చున్నా. ఒక నిమిషం కూర్చొని ఇంకా మనసులో అనుకుంటున్నాను, నేను ప్రభు నాకు అసలు ఏం తెలియట్లేదు, బాధ వచ్చేస్తుంది అనేసి అనుకున్నా. సరే ఏదైతే అది జరుగుతుంది, నేను నీ కోసం నిలబడ్డాను, నువ్వు నన్ను ఇంటికి ఎలాగైనా తీసుకెళ్తావు, బాధ అయినా కష్టమైనా అవ్వచ్చు అనేసి వచ్చి ఆటో ఎక్కేశాను. ఏదో ఆటో మాట్లాడుకున్నాను. ఎక్కిన దగ్గర నుంచి ఒకటే టెన్షను, బాబా ఈ మధ్యకాలంలో ఇక్కడ హత్యలు అవి జరిగినాయి, అదేమో ఎడారి ప్రాంతంలా ఉంది, ఆటోలోంచి వెళ్ళాలంటే ఎలాగా అనుకుంటూ బాధపడుతూ ఆటో ఎక్కేశాను. ఆటో ఎక్కేస్తే నాకేం మాట్లాడాలో తెలియక బాధపడుతూ అలా సైలెంట్గా కూర్చున్నాను. కొంతసేపు ఉన్నాక ఇక్కడ నుంచి భీమవరం వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందన్నా అన్న. ఆయన అన్నారు 3 గంటలు పడుతుంది, అయినా చుట్టూ తిరుగుడు ప్రయాణం, అసలు రోడ్డు బాగోదు అనేసి అన్నాడు. ఇంక మరి పోనీ ఏమన్నా ట్రైన్స్ ఉంటాయా అన్న. ఆయన ఒక్క నిమిషం ఆలోచించేసరికి నాకు భయం వేసింది. ఆయన లేదు, ఒక నిమిషం ఆలోచించేసరికి భయం వేసి, కాదమ్మా 11:30కో 12ంటికో ట్రైన్ ఉండాలి అన్నారు. కానీ ఆయన చెప్పిన మాటను బట్టి నాకు భయం వేసేస్తుంది. నాకైతే తెలియదని చెప్దామా, నాకు ఈ ప్రాంతం తెలియదన్నా అని చెప్దామంటే ఎవరిని నమ్మే రోజులు కాదు, ఎవరిని నమ్మే పరిస్థితులు కాదు కదా అనేసి, సరే ట్రైన్ ఉంటుంది తీసుకెళ్ళమంటావా అని అడిగాడు, ట్రై చేద్దామనేసి. సరే నేను ప్రేయర్ చేసుకొని, సరే అన్న తీసుకువెళ్ళన్నాను. ఇంకా ఏం మాట్లాడలేదు, తీసుకెళ్ళాక నేనేదో బాధపడుతున్నట్టు, మరి దేవుడు ఆయనకి ఎలాంటి మనసు ఇచ్చారంటే, నాకు అసలు ఆ ప్రాంతం తెలీదు. బ్యాగ్ ఉంది, 2-3 రోజులకు బట్టలు అంటే తీసుకొని వెళ్ళాను. అసలుకి ఆ ప్లాట్ఫామ్కేమో అతను ట్రైన్ అనౌన్స్మెంట్ చేసిన టైం అయిపోయింది. నాకు అసలు తెలీదు. ఆ ప్లాట్ఫామ్ ఎంత దూరం ఉందనుకుంటున్నారు, ఇక్కడ నుంచి సురేష్ మహల్ అంత దూరం ఉంది. నేను ఎప్పుడైనా ట్రైన్ ఎక్కినా కూడా టికెట్స్ తీసుకోవటం, ట్రైన్ ఎక్కేయటం తెలుసు నాకు, అంతేగాని ఇంత ప్లాట్ఫామ్ ఉంటుందని కానీ ఏమీ తెలీదు. నేనైతే ఏదో బాధలో కష్టంగా ఉంటే ఆయన ఆటో వాళ్ళు సహజంగా స్టాండింగ్లో వచ్చేసి దింపేసి వెళ్ళిపోతారు. ఇంక మన గురించి ఎందుకు ఆలోచిస్తారు. ఆయన అన్నారు, ఆయనే టికెట్ తీశారు, వచ్చి ఆయనే టికెట్ తీసుకున్నారు, ఆయనే నా బ్యాగ్ పట్టుకున్నాడు. అసలు ఆ ప్లాట్ఫామ్ అంత దూరం ఏంటి, అంత నడుస్తున్నా కూడా ప్లాట్ఫామ్ రావట్లేదు. ఆ ప్లాట్ఫామ్ దిగాక అదేంటో లింక్ ట్రైను, ఇంతకంటే లింక్ మారుతూ ఉండాలి ట్రైను. అది నిడదవోలు వచ్చాక 2 బోగీలు వెనక్కుంటాయి, 2 బోగీలు భీమవరం వస్తుంది, ఇంకోటి వచ్చి ట్రైన్ కలుస్తుంది. అసలు అది కూడా తెలియదు. అసలు అలాంటి టైంలో బాధపడుతుంటే ఆయన బ్యాగ్ పట్టుకొని అంత దూరం ఆయనే తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ప్లాట్ఫామ్ అంతా దిగేసి ఆ ట్రైన్ ఎక్కడుంటుందో, ఎక్కడైతే స్టాప్ వస్తుందో అక్కడ అందరినీ కనుక్కొని నన్ను కూర్చోబెట్టేసి, ఇక్కడే వస్తుంది, నువ్వు ఇక్కడ తప్ప ఎక్కడ కూర్చోకు, నువ్వు ఇక్కడే కూర్చో, నీకు ఇదే భోగి వస్తుంది, దీని ముందే వస్తుంది, నువ్వు ఎక్కువ అన్నారు. అసలు దేవుడి కార్యం ఎలా ఉంటుందంటే, నాకు తెలియని ప్రాంతంలో ఒక వ్యక్తి ద్వారా ఇప్పటికీ కూడా నేను నా జీవితంలో ఏంటంటే గుర్తొచ్చిందనుకోండి ఆ సంఘటన, ఆటో అన్న జ్ఞాపకం చేసుకో ప్రభు అంటాను.
ఆ ఆటో అన్నని జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటాం. ఏంటంటే ఒక మనిషి మనకు తెలియకపోయినా దేవుడు చేసేది ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉందంటే, ఆ రోజు ప్రయాణం నాకు అనిపించింది, ఏంటి ఈ జీవితంలో ఇంత గొప్ప ప్రయాణం చేసినట్టు నాకు అనిపించలేదు. అంత దేవుడిగా అంతగా విధంగా దేవుడు నాకు సహాయం చేసి తీసుకొచ్చారు. కాకపోతే నాకు ఒకటి భలే కష్టంగా ఉంటుందండి. అదేంటో చెప్పమంటారా? మేము ఫంక్షన్‌లకి వెళ్తుంటాము. అందరూ కావాలి కదా! మా చుట్టాలు, బంధువులందరూ వాళ్ళే గదా! అందరం వీళ్ళకి వెళ్తాము. వాళ్ళంటారు, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మర్చిపోయాననుకోని బొట్టు పెట్టుకోలేదేమో అనుకుంటారు. లేకపోతే బొట్టు మర్చిపోయారండి, లేకపోతే కింద పడిపోయిందండి, బొట్టు పెట్టుకోండి అంటారు. నేను అప్పుడంటాను చర్చికెళ్ళానండి అంటాను. ఒక్కొక్కళ్ళైతే భలే విమర్శిస్తుంటారు. ఒక్కొక్కళ్ళైతే భలే కష్టంగా మాట్లాడుతుంటారు. సరే ఏదైతేనేమి దేవుని కోసం అనేసి మాట్లాడతారు. కాకపోతే మీకు బాధ అనిపించొచ్చు కానీ క్రిస్టియన్స్ బొట్లు పెట్టుకుంటున్నారండి. అదే నాకు చాలా కష్టంగా ఉంటుంది. మా పిల్లలు పుట్టాక నాకు 2 పిల్లలు ఏ రోజు గూడా ఒక దిష్టి చుక్క గానీ, ఒక దిష్టి బొట్టు కానీ, ఒక తాయెత్తు గానీ, ఒక దిష్టి తీయటం గానీ, పిల్లలకు భోజనం పెట్టాక దిష్టి తీస్తారు. కంపల్సరీ మా ఇళ్ళలో చేస్తారు. ఎవరికైనా సరే బాగాలేదంటే దిష్టి తాడు కంపల్సరీ కట్టించాల్సిందే. అలాంటిది ఏది దేవుడు నాకు అనుమతించలే. మేము అసలకి అలాంటి వాటిని ఏది గూడా మేము నమ్మం. అమావాస్యలు నమ్మం, పౌర్ణములు నమ్మం, ఏమీ నమ్మం. మేము అలా చేస్తాం కానీ ఇక్కడ చర్చికి గూడా వచ్చాక కొంతమంది బొట్టు పెట్టుకొని, దిష్టి చుక్కలు పెట్టుకొని వెళ్తుంటే నాకు చాలా బాధగా వస్తది. మా షాప్ దగ్గరికి ఎవరన్నా వచ్చి బొట్టు పెట్టుకోవాలని స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి అడుగుతుంటే నేనంటాను, ఏదో మాటల సందర్భంలో మాట కలిపి, ఆ పండగ కదండి, మేము క్రిస్టియన్స్, పండగ కదా, ఏదో సరదాగా పెట్టుకోవాలని పెట్టుకుంటామంటే నేను చెప్తాను, దేవుడికి మీకు పండగ కోసం కాదు కదా, మనకు సరి చేసుకోవడానికి ఇచ్చారు. మేమే వదిలేసాము, మీరెందుకు వదలలేకపోతున్నారు? మీరు అలాంటివి చేసి దేవుణ్ణి అవమానపరచడమే కదా. ఒకసారి అయితే మా బంధువులు అయిన భలే విమర్శించారు. అసలుకి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. క్వశ్చన్స్ వేస్తుంటారు, ఎంతసేపు ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ సమాధానం నాకేం చెప్పాలో అర్థం కాలేదు. దేవుడు వెంటనే ఒక ప్రేరేపణ ఇచ్చారు. కాశీకి వెళ్తారు కదా, కాశీకి వెళ్తే ఇష్టమైంది ఏదో ఒకటి వదిలేసి వస్తారు అక్కడ. నేనన్నాను, అన్నయ్య కాశీకి వెళ్తే మీరు ఏదో ఒకటి వదిలేసి వస్తారు కదా, నాకు దేవుడు ఇష్టం అయిపోయి నేను నా బొట్టును వదిలేశాను అన్నాను. నాకు దేవుడు ఆ ప్రేరేపణ నాకు ఇచ్చినందుకు నేను అసలు చాలా ఆనందపడ్డాను. ఏంటంటే జీవితంలో ఇదొక సాక్ష్యము, నాకు దేవుడు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. కానీ ప్రతి ఒక్కరికి ఎందుకో దేవుడు ప్రేరేపణ ఇచ్చి ఇదే పాట పదే పదే ప్రేరేపించగా నేను సన్నిధిలో చెప్తున్నానండి. ఎవరికైనా కష్టం అయితే కనుక క్షమించండి.